పెడుతున్నారు. లోకేష్కు 2-3 రకాల పోటీలు ఉంటాయి, పార్టీలో ఉండకపోయినా పార్టీ వెలుపల ఉంటాయి అనే ఒక సంకేతాలు అయితే వీళ్ళందరూ ఇస్తున్నారు. సార్, రాష్ట్రపతితోనే రాజకీయాల మోదీ వర్సెస్ దీదీ బెంగాల్లో రచ్చవెనుక భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఏంటండి ఇది. రాష్ట్రపతిగా ఎవరున్నా ఒక పార్టీ వాళ్ళ నేపథ్యం ఉన్న వాళ్ళు అవుతారు. అది ఇది కాకపోతే కేఆర్ నారాయణను లేదా అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళు వేరే నేపథ్యాలు ఉన్న వాళ్ళు అవుతారు. కానీ ఎక్కువ భాగం పాలక పార్టీలకు ఇప్పుడు సంఘ పరివారం బీజేపీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు విధేయులైన వాళ్ళే అవుతారు. రాష్ట్రపతి బెంగాల్ వెళ్ళారు, ద్రౌపది ముర్ము వెళ్ళినప్పుడు ఆమె అక్కడ సందేలు ఆమెది ఆదివాసీ నేపథ్యం కదా, సంధాల్ పరిగణాలకు సంబంధించిన సంధాల్ తెగకు సంబంధించిన ఒక మహాసభలో మాట్లాడారు. అది డార్జిలింగ్ జిల్లాలో. అయితే ఆ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆమెను స్వాగతించడానికి రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెళ్ళలేదు. ఆమె వేరే నిరసన కార్యక్రమంలో ఉన్నారు. ఓట్ల తారుమారు వీటి మీద నిరసనలో ఉన్నారు. సో రాష్ట్రపతిని కలుసుకోవడానికి ఆమె వెళ్ళలేదు, అధికారికంగా ఎవరూ వెళ్ళలేదు. ఇది చాలా అసాధారణం. సాధారణంగా ముఖ్యమంత్రి వెళ్ళకపోతే ఇదిగో మా తరఫున ప్రోటోకాల్ ఆఫీసర్ అయినా వెళ్తారు, కనీసం అది కూడా జరగలేదు. ఇది ఒక భాగం. ఇదే చాలా అసంబద్ధం అనుకుంటే రాష్ట్రపతి గారు అక్కడ మాట్లాడుతూ నా ఆమె సిలిగురి విమానాశ్రయాన్ని దగ్గరలో పెట్టారు. ఇక్కడే పెట్టారు, ఇక్కడ కాకుండా పలానా చోట అనుకుంటే సభ ఎందుకు అక్కడ పెట్టలేదు, అక్కడ పెట్టి ఉంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, ఇక్కడ పెట్టడం వల్ల అది అంతగా జయప్రదమైనట్టు కనపడదని అసంతృప్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఒక 50 ఏళ్ళ నుంచి ఇవన్నీ గమనిస్తున్న వర్మ, రాష్ట్రపతి ప్రత్యక్షంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద లేకపోతే ఒక రాజకీయపరమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేయరు. ఎప్పుడు రాష్ట్రపతి భవన్ వర్గాల నుంచి ఒక ప్రకటన వస్తుంది, లేకపోతే ఇంకెవరైనా చెప్తారు, లేకపోతే మీలాంటి మీడియా వాళ్ళు ఇలా భావిస్తున్నారని తెలియవచ్చింది, ఇట్లాంటివి చెప్తారు. కానీ రాష్ట్రపతి ముర్ము ప్రత్యక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయక ముందే ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులందరూ రాష్ట్రపతినే అవమానిస్తారు, మీరు రాష్ట్రపతిని అవమానించారు, గిరిజనుల బిడ్డను మీరు అవమానించారు, ఇదంతా చాలా దారుణమని వీళ్ళందరూ మమతా బెనర్జీ మీద ధ్వజం ఎత్తడం మనం గమనిస్తాం. మోదీ కూడా స్వయంగా మాట్లాడారు, అహంభావం తలకెక్కితే అలాగే ఉంటుంది, ఇలాంటి పెద్ద మాటలు కూడా వాడారు. ఈ మధ్య ఆయన ఒక లేఖ కూడా రాశారు కదా బెంగాల్కు, శాసనసభ ఎన్నికల్లో మేము వస్తాము, ఇప్పటివరకు వీళ్ళ పాలనలో మీరు దెబ్బతిన్నారని. ఈ పద్ధతిలో బీజేపీ ఫుల్గా బెంగాల్ మీద ఫోకస్ పెట్టింది అందరికీ తెలుసు. దానికి తగినట్టు అక్కడ గవర్నర్ కూడా ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆ బోస్ అనే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతే తమిళనాడులో చాలా తగాదాల మారిగా ఉన్నటువంటి గవర్నర్ రవిని తెచ్చి బెంగాల్లో వేశారు. సో ఇక్కడ బెంగాల్ రాజకీయాలు తగాదా రాష్ట్రపతి దాకా వెళ్ళింది. బెంగాల్లో పెద్ద పార్టీగా ఉన్నటువంటి సిపిఎం కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వాళ్ళు రెండు పొరపాటే. రాష్ట్రపతిని గౌరవంగా రిసీవ్ చేసుకోవాలి, కానీ అదే సమయంలో రాష్ట్రపతి స్వయంగా రాజకీయాలు మాట్లాడడం వెనుక ఒత్తిడి పనిచేస్తుందని. అప్పుడు మమతా బెనర్జీ ఏం చేశారంటే, రాష్ట్రపతిని పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి పిలవలేదు, ఇది అవమానించడం అని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి పార్లమెంట్లోనే. ఇప్పుడు మమతా బెనర్జీ ఒక ఫోటో విడుదల చేశారు. అద్వానీ గారి పుట్టినరోజున ఎప్పుడో ఆయనకు అభినందించడానికి వెళ్ళినప్పుడు మోదీ అద్వానీ కూర్చొని ఉంటే రాష్ట్రపతి గారు నిలబడి ఉన్నారు. ఎవరు రాష్ట్రపతిని అవమానిస్తున్నారు? మీ సమక్షంలో ఆమెను అలా నిలబెట్టారే, మీరు మమ్మల్ని లాంటివి ఏంటని ఆమె. సరే, మమతా బెనర్జీ కూడా ఏం తగాదాలో తక్కువ కాదు, కానీ అలా తిరిగి దేశ రాజకీయ వివాదాలు ప్రత్యక్షంగా రాష్ట్రపతిని కూడా తాకడం అన్నది భారత రాజ్యాంగం యొక్క భవిష్యత్తుకు మటుకు ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఉపరాష్ట్రపతి గురించి అది వరకు హమీద్ అన్సారీ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు విమర్శించడం కొంత జరుగుతున్నది. ఆయన ఇప్పుడు వెళ్ళి దిగిపోయారు, ఆయన ఇప్పుడు లేరు. కాబట్టి రాష్ట్రపతిని మటుకు అదే జరిగితే మటుకు ఇప్పుడు కేంద్రం బెంగాల్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది వీటన్నిటి మీద. దీన్ని సజావుగా పరిష్కరించుకోవటం, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అనేది దెబ్బతినకుండా చూడటం చాలా ముఖ్యం. ఈ సమయంలోనే ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ బెంగాల్లో ఉన్నాడు. ఆయన్ని అక్కడ ప్రజలు గొరవ చేస్తున్నారు, లక్షల మంది ఓట్లు తీసేసావని. సో మీరు గుర్తు చేసుకుంటే వర్మ, మనం 4 రోజుల కిందట బెంగాల్లో రాష్ట్రపతి పాలన
ఇలాంటి ఛాయలు అలాంటి మాటలు మనకు కొన్ని మీడియాలో వినిపించాయి. అక్కడి దాకా వెళ్ళినా వెళ్ళకపోయినా రాష్ట్రపతి స్థాయికి మటుకు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో ఎవరేం మాట్లాడతారు, ఇది ఎక్కడికి దారి తీస్తుంది, దీని వెనక ఉన్నటువంటి పథకాలు, ఎవరెవరి పన్నాగాలు రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏంటన్నది మనం భవిష్యత్తులో చూడాలి. కానీ మనమైతే కోరుకోకూడదు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు, కేంద్రం, రాష్ట్రపతి గౌరవం కాపాడబడాలని మనం కోరుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ 2 9 న్యూస్.